భయపడకుడి అనే మాటే మాట్లాడతాడు, కానీ అయ్యో అయిపోయింది ఇంకా మీ కర్మ కాలిందని అయితే ఎప్పుడు యేసు ప్రభు మాట్లాడలేదు. మన నోట ఏ వాక్కు ఉండాలి? కృంగిన వారిని లేవనెత్తే మాట ఉండాలి, కానీ నిలబడ్డవాడిని పడేసే మాట ఉండకూడదు. ఉల్లాసంతో ముందుకు దూకుదాం అనుకున్న వాడిని నీరుగార్చే మాటలు ఉండకూడదు. మన నోట ఉత్సాహంతో కూడిన మాట, దేవుని కార్యాలు ఇంకా తలపెడదాం, దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు సాధిద్దాం. ఇప్పుడు ఇలాగున్నాం, మన పరిస్థితులు ఇలాగే ఉండవు, మన పరిస్థితులు మారతాయి. దేవుడు తప్పకుండా మనకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. జీవం గల దేవుడు మనకు తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా దేవుని బలమైన కార్యాలు మనం చూస్తాం. మన పరిస్థితులు ఇలానే ఉండవు అని కృంగిన కుటుంబ సభ్యులైనా, కృంగినటువంటి స్నేహితులైనా, కృంగినటువంటి ఆత్మీయులైనా బలపరిచే వాక్కు మన నోట కలిగి ఉండాలి.